టంకశాలలోని పనివారికి ఆజ్ఞాపించాడు శూరవర్మ. అతను చెప్పినట్లే కాసులు చేయటానికి ఆ గుడ్లను వేడి చేయగానే ఆ గుడ్లు విచ్చుకొని అందులోంచి అపురూప సౌందర్య రాశులు బయటపడ్డారు. ఈ వింత తెలుసుకున్న రాజకుటుంబం ఆస్థాన గణమంతా టంకశాలను చేరుకున్నారు. రాజు ఆ సుందరి మనులను చూస్తూ, ఓ సుందరులారా, మీరెవరు? ఈ బంగారు గుడ్లలో ఎందుకు ఉన్నారు అంటూ అడిగాడు. అందుకు సుందరులలో ఒక సుందరి ముందుకు వచ్చి, అయ్యా, మేమంతా ముదిక అనే గాంధర్వ కన్య పుత్రికలం. మా తల్లి ఇంద్రుడి ఆగ్రహానికి గురయ్యి శాపవశాత్తు చేపగా మారి జీవించిన కాలంలో ఈ బంగారు గుడ్లుగా మమ్మల్ని కంది. యువరాజు వల్ల ఆమెకు శాప విమోచనం కలిగింది. ఆమె మమ్మల్ని యువరాజుకు కానుకగా ఇచ్చింది. కనుక మమ్మల్ని యువరాజు భార్యగా స్వీకరిస్తే మా శక్తి యుక్తులతో మీ రాజవంశాన్ని రాజ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతాం. యుద్ధ సమయంలో వేరే సైన్యం అవసరం లేదు. మేమంతా కామరూప విద్యతో కోరిన రూపాన్ని ధరించగలం అంటూ చెప్పింది. యువరాజు అంగీకరించాడు. కొద్ది రోజుల తర్వాత ఆ గాంధర్వ కన్యలందరినీ యువరాజు వివాహం చేసుకొని పట్టాభిషిక్తుడయ్యాడు. విక్రమవర్మ భార్య సమేతుడై వనప్రస్థంకు వెళ్ళిపోయాడు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు వేగుల ద్వారా తెలుసుకుంటున్న మహిభూపాలుడు ఇదే మంచి సమయం. శూరవర్మ తన భార్యతో విందు వినోదాల్లో శృంగార విలాసాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సమయంలో అయితే ఎక్కువ రక్తపాతం లేకుండా చంపక రాజ్యాన్ని వశపరుచుకోవచ్చు అని మంత్రితోనూ సైన్యాధిపతితోనూ ఆలోచన చేసి రహస్యంగా యుద్ధం చేయుటకు ఏర్పాట్లు చేశాడు. మహిభూపాలుడి సైన్యం జట్లు జట్లుగా విడిపోయి కోటను 4 ప్రక్కల నుండి ఆక్రమించుకోవటానికి బయలుదేరింది. శూరవర్మ అంతఃపురం పైభాగంలో మంత్రితో కూర్చొని, మహామంత్రి, మా తండ్రి గారి పాలనలో ప్రజలందరూ ఎంతో సుఖసంతోషాలతో జీవించారో అంతకు రెట్టింపు సుఖసంతోషాలతో నా పాలనలో జీవించాలి. ముందు పన్నుల విధానం రద్దు చేయండి. భూమి శిస్తు, నీటి శిస్తు ఇప్పటి వరకు చెల్లించిన వారందరికీ పావు మను బంగారం అందజేయండి అంటూ వరుసగా చెప్పుకుపోతున్నాడు. ఆ సమయంలో అంతఃపురం పైభాగానికి పరుచుకున్న చెట్ల మీదికి 2 గుడ్లగూబలు వచ్చి వాలాయి. అందులో ఒక గుడ్లగూబ, చూశావా, ఈ శూరవర్మ ఎంత ఉత్తముడో, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి సత్కార్యాలు చేస్తున్నాడు. ఆ మహిభూపాలుడు ఉన్నాడు, ఎంత క్రూరుడు, దొంగచాటుగా ఈ చంపక రాజ్యాన్ని వశపరుచుకోవటానికి రహస్యంగా తన సేనల్ని పంపించాడు అంది. ఆ మాటలకి రెండో గుడ్లగూబ, అవును, ఇప్పటికే ఆ సేనలు సరిహద్దు దాటి ఈ రాజ్యంలో ప్రవేశించాయి. రేపు రాత్రికల్లా 4 పక్కల నుంచి కోటను చుట్టుముడతాయి. మారు వేషాల్లో ఉన్న మహిభూపాలుడి సైనికుల్ని ఈ రాజ్య సైనికులు గుర్తించలేరు. శూరవర్మను చంపక రాజ్య ప్రజలను ఇక ఆ భగవంతుడే కాపాడాలి అంది. ఆ 2 గుడ్లగూబల సంభాషణ శూరవర్మ శ్రద్ధగా విన్నాడు. వెంటనే, మహామంత్రి, ఇప్పటికిప్పుడు మహిభూపాలుడు మనల్ని దొంగ దెబ్బ తీయటానికి ఏదైనా ప్రయత్నం చేస్తే అతని ప్రయత్నం మనం సమర్థవంతంగా ఎదుర్కొనగలమా అంటూ హఠాత్తుగా అడిగాడు. మహామంత్రి కొద్దిగా ఆలోచించి, హఠాత్తుగా మహిభూపాలుడు దొంగ దెబ్బ తీస్తే మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొనగలిగిన రాజ్యం అతని స్వాధీనం కావటం తప్పదు మహారాజా. ఎందుకంటే దొంగ దెబ్బ తీసేవాడి ఎత్తులు మనకి అర్థమయ్యే లోపే జరగాల్సిన వినాశనం జరుగుతుంది అంటూ చెప్పాడు. సరే, ఇక మీరు ఇంటికి దయచేయండి, నాకు అత్యవసరమైన పని ఉంది అంటూ శూరవర్మ తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. అంతఃపురంలోకి వెళ్ళిన శూరవర్మ తన రాణులందరినీ సమావేశపరిచి మహిభూపాలుడు దొంగ దెబ్బ తీయబోతున్న విషయం చెప్పి, రక్తపాతం జరగకుండా, యుద్ధం లేకుండా అతని సైన్యాన్ని తరిమి కొట్టండి అని చెప్పాడు. ఆ రాణులంతా అలాగే మహారాజా, రేపు ఉదయమే మీరు చెప్పిన పని పూర్తి చేస్తాం అన్నారు. మర్నాడు చంపక రాజ్యంలోకి ఎక్కడి నుంచో రాకాసి గద్దలు వచ్చి వీర విహారం చేశాయి. ప్రజలు వాటిని గమనించి జాగ్రత్త పడే అతి తక్కువ సమయంలోనే చాలా మందిని ఎత్తుకుపోయి విరూపరాజ కోట లోపలికి విసిరేసి మాయమైపోయాయి. వాళ్ళంతా మారువేషాలలో చంపక రాజ్యంలో ప్రవేశించిన విరూపరాజ సైనికులు. వాళ్ళకి కాళ్ళు చేతులు విరిగి
చావు తప్పి కన్నులొట్టబోయినట్లయింది. అది చూసిన మహిభూపాలుడికి ఒళ్ళు జలధరించింది. శూరవర్మను జయించటం కష్టమని అర్థమై రాజీ పడదామని నిర్ణయించుకొని తన కుమార్తె ప్రణీతను శూరవర్మకిచ్చి వివాహం చేయటానికి తన సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాయబారం పంపాడు. వివాహం మాత్రం దండకారణ్య ప్రాంతంలో ఉన్న తమ ఇలవేల్పు అయిన కళ్యాణిమాత ఆలయంలో జరగాలని షరతు పెట్టాడు. తప్పకుండా అలాగే జరుగుతుంది అంటూ విరూపరాజ యువరాణి ప్రణీతులను వివాహమాడటానికి తన అంగీకారం తెలిపాడు శూరవర్మ. 2 రాజ్యాలలో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. పెళ్లి మరో 4 రోజులు ఉందనగా కొద్దిమంది అంగరక్షకులని, పరిచారకులని, 3 యువరాణులను తీసుకొని వేటకు బయలుదేరాడు శూరవర్మ. దండకారణ్య ప్రాంతంలో ఉన్న కళ్యాణిమాత ఆలయానికి సమీపంలో గూడారాలు వేసుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక విల్లు భుజాన వేసుకొని ఒంటరిగా కళ్యాణిమాత ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళాడు శూరవర్మ. ఆలయం చుట్టూ మర్రి, రావి, వేప లాంటి ఎత్తైన వృక్ష సముదాయాలు ఉన్నాయి. వాటి మధ్యలో మామిడి, దానిమ్మ, అనాస వృక్షాలున్నాయి. వాటినన్నిటినీ చూస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ తర్వాత ఆలయం లోపలకు వెళ్ళి కళ్యాణిమాత దర్శనం చేసుకొని బయటకు వచ్చి నిలబడి ఓసారి చుట్టూ చూశాడు. ఒక చెట్టు ప్రక్కన ఉన్న పొదల్లో అలికిడి కావటం శూరవర్మ కంటపడింది. నెమ్మదిగా ఆ పొద దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. పొద లోపల కుందేళ్లు ఉన్నాయి. మిత్రమా, 2 రోజుల క్రితం ఆ మహిభూపాలుడు స్వయంగా తన మంత్రితో, సేనాధిపతితో వచ్చి ఈ చుట్టుప్రక్క ప్రదేశాలను పరిశీలించి శూరవర్మను హతమార్చటానికి పథకం తయారు చేసుకొని వెళ్ళాడు కదా. ఇప్పుడు ఈ శూరవర్మ ఒంటరిగా వచ్చి ఈ చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ పరిశీలిస్తున్నాడు. కొంపదీసి శూరవర్మ మహిభూపాలుని హతమార్చటానికి వలపన్నటానికి వచ్చాడంటావా అంటూ కుందేలు అడిగింది. అందుకు రెండో కుందేలు, చంపక విరూపరాజ్య 2 శత్రు రాజ్యాలు. అలాంటప్పుడు ఒకరిని ఒకరు చంపుకోవటానికి కుట్రలు పన్నటంలో ఆశ్చర్యం ఏముంది? కాకపోతే ఎవరిని ఎవరు హతమారుస్తారో మనం వేచి చూడాల్సిందే అంటూ సమాధానమిచ్చింది. 2 కుందేళ్ల సంభాషణలు విన్న శూరవర్మ తన అనుమానం నిజమైందని భావించి తను వచ్చిన పని పూర్తయిందన్నట్లు అక్కడి నుంచి కదిలి గూడారాల దగ్గరకు చేరుకొని 3 రాణులను పిలిచి, రాణులారా, ఆ మహిభూపాలుడికి ఎంత కాలమైనా బుద్ధి రాదు. బద్దలు వేసి ఎంత కట్టినా కుక్కతోక వంకర పోతుందా? అందుకే వీడికి తగిన గుణపాఠం నేర్పాలి. మీరు 3 మీ కామరూప విద్యతో కళ్యాణిమాత ఆలయం లోపల ఒకరు గోవుగా, ఒకరు కుక్కగా, మరొకరు ఈ చుట్టుప్రక్కల పులి అయి సంచరిస్తూ ఉండి వివాహానికి నేను అంతఃపురం నుండి బయలుదేరి వచ్చినప్పుడు ఎదురుపడండి. ఈలోపు ఇక్కడ మహిభూపాలుడు ఏం ఏర్పాట్లు చేస్తాడో తెలుసుకోండి అంటూ చెప్పాడు. శూరవర్మ చెప్పినట్లు చెయ్యటానికి ఆ 3 రాణులు అంగీకరించారు. భటులను, పరిచారకులను తీసుకొని శూరవర్మ కోటకు చేరుకున్నాడు. ఆ రాత్రే తన మందిరంలో రాణులందరితో సమావేశం ఏర్పాటు చేసి, రాణులారా, ఆ మహిభూపాలుడు ఈ చంపక రాజ్యం మీద కన్ను వేశాడు. మనతో పైకి మంత్రికి సంసిద్ధత వ్యక్తం చేసి తన కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యనున్నట్లు పైకి ప్రకటించి ఆ వివాహం పేరుతో కళ్యాణిమాత ఆలయం దగ్గరనే నన్ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. కనుక రక్తపాతం లేకుండా, ప్రాణ నష్టం కలగకుండా మహిభూపాలుడిని, అతనితో పాటు ఈ కుట్రలో పాలు పంచుకునే వారిని నరసంచారం లేని ఏ ద్వీపంలో కన్నా చేరవేయండి. ఇప్పుడే కాదు, ప్రణీతతో నా కళ్యాణం రోజున అన్నాడు. ఆ రాణులందరూ సరే అన్నారు. శూరవర్మ ప్రణీతల కళ్యాణం రోజు రానే వచ్చింది. మహిభూపాలుడి కుటుంబం కళ్యాణిమాత ఆలయానికి బయలుదేరింది. అతని వెంట కొంతమంది సైనికులు, ముఖ్యమైన వారు బయలుదేరారు. అంతకుముందు రాత్రే భూపాలుడు మెరకల్లాంటి కొంతమంది భటులను శూరవర్మ వచ్చే దారిలో కాచేందుకు పంపాడు. ముఖ్యమైన వారు బయలుదేరారు. అంతకు ముందు రాత్రే భూపాలుడు మెరికల్లాంటి కొంతమంది భటులను శూరవర్మ వచ్చే దారిలో కాచేందుకు పంపాడు. వారంతా విషం పూసిన బాణాలతో సిద్ధంగా ఉన్నారు. శూరవర్మను, అతని సైనికులను మట్టు పెడితే అపూర్వమైన బహుమానాలు ఇస్తానన్నాడు మహిభూపాలుడు. ఒకవేళ వారి వద్ద నుండి
ప్రాణాలతో బయటపడిన శూరవర్మ కళ్యాణి మాత ఆలయం చేరుకుంటే ఆ చుట్టూ ఉన్న చెట్ల మీద విషపు బాకులతో బాణాలతో మరికొంతమంది కాచుకు కూర్చున్నారు. అదృష్టం బాగుండి వీరందరినీ కూడా జయించి శూరవర్మ సజీవుడై ఉంటే మహిభూపాలుడి వెంట వచ్చే సైనికులు శూరవర్మను వధిస్తారు. ఇలా మూడంచెలుగా శూరవర్మ మరణ మరణ ప్రణాళికను రూపొందించాడు. మహిభూపాలుడు. ఇక్కడ మహిభూపాలుడు బయలుదేరిన సమయంలోనే అక్కడ శూరవర్మ కూడా కళ్యాణవరుడై కళ్యాణి మాత ఆలయానికి బయలుదేరాడు. కాకపోతే కొంతమంది సైనికులు పరదాలు వేసిన ఖాళీ రథాలలో బయలుదేరితే శూరవర్మ యోధులైనటువంటి సైనికులు కామరూప విద్యతో రాణులంతా రెక్కల గుర్రాలుగా మారితే వాటినెక్కి ఆకాశ మార్గం గుండా కళ్యాణి మాత ఆలయంను చేరుకొని క్రిందకు దిగకుండా ఆకాశంలో చక్కర్లు కొడుతూ తమ వెంట తెచ్చుకున్న దుర్బిణిలోంచి ఆలయం పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించారు. ఆలయం చుట్టూ ఉన్న చెట్లపై వెనక్కి నక్కి కూర్చున్న మహిభూపాలుడి భటులు శూరవర్మకు కనిపించి తనను హతమార్చటానికి విరూపరాజ్య వేసిన ఎత్తు ఏమిటో తెలిసిపోయింది. వెంటనే ఆకాశంలో చక్కర్లు కొడుతున్న రెక్కల గుర్రాలన్నిటినీ ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గుబురు చెట్ల మధ్య దిగమని ఆదేశించాడు. రెక్కల గుర్రాలన్నీ నేల మీదకు దిగాయి. వెంటనే అందరినీ గుర్రాలు దిగమని రాణులారా, మహిభూపాలుడు తన సైనికులను చెట్ల మీద రహస్యంగా దాక్కోమని చెప్పినట్లున్నాడు. వాళ్ళని ఏదో ఒక ఉపాయంతో ద్వీపంలో పడేసి రండి. మహిభూపాలు ఇక్కడే కాక మనం వచ్చే దారిలో కూడా ఇలాంటి మర్యాదలే ఏర్పాటు చేసి ఉంటాడు. కాస్తంత ఆ మర్యాద కూడా స్వీకరించి త్వరగా రండి అంటూ రహస్యంగా చెప్పాడు. క్షణాలలో రెక్కల గుర్రాలన్నీ భయంకరమైన రాకాసి గద్దలుగా మారిపోయి రివ్వుమంటూ కళ్యాణి మాత ఆలయం చుట్టూ ఉన్న చెట్ల వైపు దూసుకుపోయి క్షణాల్లో చెట్ల మీద నక్కి ఉన్న మహిభూపాలుడి భటులను కాళ్ళ మధ్యలో ఎక్కించుకొని సర్ప సముద్రంలో ఉన్న కుశద్వీపంలో పడేసి రెప్పపాటు కాలంలో తిరిగి వచ్చి దారి కాచిన సైనికులను కూడా అదే ద్వీపంలో పడేసి వచ్చి మళ్ళీ మానవ రూపాలు ధరించారు. ఆ తర్వాత శూరవర్మ తన రాణులతోనూ మంది మార్బలాలతోనూ కళ్యాణి మాత ఆలయం దగ్గరకు చేరి మహిభూపాలుడి రాక కోసం నిరీక్షించసాగాడు. ఈ కొంతసేపటికి మహిభూపాలుడు రథంతో మంది మార్బలాలతో వచ్చి శూరవర్మను చూస్తూనే కంగు తిన్నాడు. శూరవర్మ అతన్ని చూస్తూనే చిరునవ్వు నవ్వాడు. మహిభూపాలుడు శూరవర్మ నవ్వులో అర్థాలు వెతుక్కొని గతుక్కుమంటూ తన వైపు వచ్చిన సైనికుల్ని చూసి కళ్ళతోనే సైగ చేశాడు. అది గమనించిన శూరవర్మ తన మహారాణుల వైపు చూసి సైగ చేశాడు. మహిభూపాలుడి సైనికుడు కత్తులు దూసి శూరవర్మ వర్గం వారిపై కలబడే లోపుగానే శూరవర్మ మహారాణులంతా మళ్ళీ భయంకర రాకాసి గద్దలుగా మారి మహిభూపాలుణ్ణి, అతని భార్యను, యువరాణి ప్రణీతను తప్ప అందరినీ తమ కాళ్ళ మధ్యలో ఇరికించుకుని రివ్వుమంటూ సర్ప సముద్రంలో ఉన్న కుశద్వీపం వైపు ప్రయాణించాయి. నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు మహిభూపాలుడు. మహిభూపాల, నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ పటాపంచలు అయిపోయాయి. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నా ఖడ్గానికి నీ శిరస్సును బలి చెయ్యగలను. కానీ నీ రక్తపాతం నాకు ఇష్టం లేదు. నేను నీకంటే శక్తిమంతుడను. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. కనుక నీ కుతంత్రాలను నా పట్టపు రాణులకున్న అపూర్వ శక్తుల ద్వారా ఎదుర్కొన్నాను. ఇలా కాక ముఖాముఖిగా బహుబాహి యుద్ధంలోనైనా నిన్ను జయించడం నాకు పెద్ద కష్టం కాదు. అయినా నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి నీతో మేము కోరుకునేది వియ్యమే కానీ శత్రుత్వాన్ని కాదు అంటూ గంభీరంగా పలికాడు శూరవర్మ. ఆ మాటలకు మహిభూపాలుడు కోపంతో విర్రవీగిపోతూ, ఏయ్ పిరికి పంద, నన్ను ఎదుర్కోవటం చేతకాక గాంధర్వ శక్తులను ఆశ్రయించావు. నీవు వీరుడివా? ఆ గాంధర్వ శక్తులు తిరిగి వచ్చే లోపే నీ మంది మార్బలాన్ని నా కత్తితో రక్త తర్పణం చేస్తాను అంటూ కత్తిని దూసి ముందుకు దూకాడు. ఆ సమయానికి గద్దల రూపంలో సైనికులను తీసుకువెళ్లిన మహారాణులు తిరిగి వచ్చి మానవ రూపం ధరిస్తూనే మహిభూపాలుడిని శిలా విగ్రహంగా మార్చేశారు.
ఎలా నిల్చున్నవాడు అలానే చేతిలోని ఖడ్గంతో సహా శిలా విగ్రహంగా మారిపోయాడు. అది చూసి మహిభూపాలుడి పట్టపురాణి ప్రభాదేవి, యువరాణి ప్రణీతలు కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పుడు శూరవర్మ గాంధర్వ రాణులంతా ముక్త కంఠంతో, అమ్మ ఏడవకండి, ఈ మహిభూపాలుడి ఈ మహిభూపాలుడు నీ పుత్రిక ప్రణీతకు శూరవర్మకు కలిగి 7వ సంతానం నడవడం నేర్చి తనంతట తాను నడుచుకుంటూ వెళ్ళి తాకిన నాడు పునర్జీవుడవుతాడు అంటూ చెప్పారు. ఆ తర్వాత కళ్యాణి మాత సాక్షిగా శూరవర్మ ప్రణీతలను వివాహం చేసుకున్నాడు. మహిభూపాలుడు విగ్రహాన్ని విరూపరాజ కోటలో మహిభూపాలుడు కూర్చునే సింహాసన స్థానంలో ఉంచి 2 రాజ్యాలను శూరవర్మ పరిపాలించసాగాడు. ఒకనాడు శూరవర్మ ఏకాంతంలో ఉండగా గాంధర్వ రాణులంతా వచ్చి, ప్రభు, ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది కదా, మేం కొంతకాలం మా పుట్టిల్లు అయిన గాంధర్వ లోకానికి వెళ్ళి వస్తాం, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం అన్నారు. ఆ మాట విని, అయితే పిలవకపోతే రారా అన్నాడు శూరవర్మ నవ్వుతూ. రాము ప్రభు అన్నారు వారంతా ముక్త కంఠంతో. శూరవర్మ కొంచెంసేపు ఆలోచించి, సరే వెళ్ళండి అన్నాడు. ఆ గాంధర్వ రాణులంతా క్షణాలలో ఆకాశంలోకి ఎగిరిపోయారు. మర్నాడు శూరవర్మ భార్య సమేతంగా దండకారణ్యంలోని శబ్దదారుడి ఆశ్రమానికి బయలుదేరాడు. ముందుగా వేగు వెళ్ళి ఆ వార్తను శబ్దదారుడికి తెలియజేశాడు. ఆశ్రమానికి చేరుకున్న శూరవర్మ శబ్దదారుడి పాదాలకు నమస్కరించి విలువైన కానుకలను సమర్పించి, గురువర్య, మీరు శబ్దార్థ విద్యను నాకు ధారపోయగానే మీకు శబ్దార్థ విద్య లేకుండా పోయింది. ఇప్పుడు నేను తిరిగి మీరు నేర్పిన విద్యను మీకే ధారపోస్తున్నాను అంటూ ఆ విద్యను శబ్దదారుడికి ధారపోశాడు. శబ్దార్థ విద్యను తిరిగి పొందిన శబ్దదారుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని, నాయన, నేను నీకు ధారపోసిన శబ్దార్థ విద్య ద్వారా నీకు అంత మంచే జరిగింది కదా, మరి నువ్వు ఈ విద్యను తిరిగి ఎందుకు ధారపోశావు అంటూ అడిగాడు. అందుకు శూరవర్మ, గురువర్య, ఈ విద్య వల్ల నాకు అంత మంచి జరిగిన మాట వాస్తవమే, కానీ క్షత్రియుడికి తన వీరత్వం ప్రదర్శించే అవకాశం రాకపోవటం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. ఈ శబ్దార్థ విద్య వల్ల నాకు అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఎంత అద్భుతమైన శక్తులు మనకున్నా మన ప్రజ్ఞ పాఠవాలను ప్రదర్శించే విలులేనప్పుడు అవి మనకు అక్కరకు రావు. స్వశక్తితో సాధించేది ఏదైనా అద్భుతమే. అందుకే నేను స్వశక్తిని నమ్ముకోదలిచాను. నాకిక సెలవు ఇప్పించండి అంటూ శబ్దదారుడి దగ్గర సెలవు తీసుకొని తన రాజ్యం చేరుకొని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ప్రజల మన్ననలు అందుకున్నాడు. చూశారా మిత్రులారా, ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్లు ఏ ఋషి దగ్గర ఏ విద్య ఉందో మనకేం తెలుసు. ఆకలి తీర్చే మంత్రం చెప్పే ఏ ఋషి అన్న కనిపిస్తే నేను నేర్చుకొని తప్పకుండా మన కోతి గుర్రం మిత్రుల కోరికను తీరుస్తాను అంది కుందేలు నవ్వుతూ. సుబుద్ధి, ఈ అనవసర ప్రసంగంతో కాలయాపన ఎందుకు? మనం ఆ క్రూర జంతువులను ఎదుర్కొనలేమా? మనలో ఆ క్రూర జంతువులకు తీసిపోని వీరులు లేరా? యుద్ధతంత్రం రచిస్తే పోలా అంది ఏనుగురాజు. రాజా, మీరు చెప్పింది నిజమే, కానీ మనలో వీరులు ఉన్న క్రూర జంతువులు వేసే ఎత్తులను జిత్తులను సమర్థవంతంగా ఎంతవరకు ఎదుర్కొనగలరన్నదే సంశయమే. వీరత్వంతో పాటు ఎదుటి వారి ఎత్తులు జిత్తులు తెలుసుకొని యుద్ధం చెయ్యగలిగే వాడే నిజమైన వీరుడు అనిపించుకుంటాడు. ఇప్పుడు మీకు అలాంటి ఓ వీరుడి కథ చెబుతాను వినండి అంటూ కుందేలు ఓ కథను ప్రారంభించింది.